ఉండేది కాదు. ఎప్పుడు వీళ్ళు వచ్చారు అసలు మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది. ఆ మొక్కను చూసావా, ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. కొంతమంది టీడీపీ సైకోలు, పచ్చ మీడియా సైకోలు, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. టీడీపీ సోషల్ మీడియా సైకో గాళ్ళు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ కూర్చోరా. ఓకే సార్, ఈ లోపు నేను లైట్ గా ఆప్సోడ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? ఆర్టిస్ట్ గాలని మార్చండి రా, పేడ్ ఆర్టిస్ట్ గాలని అంటున్నా. కొంచెం తెలియగలడు నాకు మళ్ళీ, అందుకే ఆడ మెదడు మోకాల్లో ఉంది. జర్రుంటే చచ్చిపోతుంటరా. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి? రారా గజ్జికుక్క అద్దా. జగనన్న ఎత్తుకున్నప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే ఏదో సాధారణ కుటుంబం అండి. వీళ్ళ బాబున్నాడే మహా పెంటగాడు. బంగారం షాప్ ఉంది, ఒక పెట్రోల్ బంక్ ఉంది, చదివేది ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఏమిటండి మీరు మాట్లాడేది? పాప నేను రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నానండి పాపని. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. మా మిస్సెస్ కూడా చిన్న జాబ్ లాంటి ఉద్యోగం చేసుకుంటారండి, నేను కూడా జాబ్ చేసుకుంటాను. స్కూల్ ఫీజు 1,00,000కు తక్కువ లేని స్కూల్లో చదివిస్తున్న గోల్డ్ షాప్ ఓనర్. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నన్ను పట్టుకొని ముద్దు పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. టీడీపీ వాళ్ళకి ఎక్కడో మండుతున్న వాసన, కాలిపోయిన వాసన స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఈ నమ్ముందే అమ్మోయ్, వీళ్ళ నాన్ననే మించిపోయింది. వదలను, మీరు చేసే ప్రతి తప్పుని విమర్శిస్తాను, నేను ముందుకు వస్తాను. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ట్రోలింగ్ చేస్తున్నారు, అసలు మీకు ఏం కావాలి? మామూలుగా ట్రోలింగ్ చేసి చెప్పు తీసుకుని పడ్డ రాలు కొడతాను. ఇప్పుడైతే మాకు అమ్మ ఒడి రావట్లేదు, ఏమీ రావట్లేదు. అసలు నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. ఎవడువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. ఆయన వచ్చినప్పుడేమో 15,000 వచ్చాయి ఫీజు కట్టే వాళ్ళము. ఇప్పుడు ఈయన వచ్చి 15,000 కూడా ఇవ్వట్లేదు. ఊరుకోమ్మా, ఊరుకోరా, నేర్చుకోరా. నాకైతే ఇది చాలా, ఇంకా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గివ్ మీ వన్ హగ్. రండి సార్. ఫీజే కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. అవునా? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కడుపు మంటను దాచుకోలేకపోతున్నాడు ఆయన. అరమ్మ ఎదవా, ఏదో ఒక రోజు ఆ 420 గాన్ని పెచ్చగొట్టుడు కొడతాను. నిర్వీర్యమైపోయిన పరిస్థితి, ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. 100 రూపాయల నుంచి 400 రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న మనం ఉయ్యండి, చేసేదే తప్పుడు వ్యాపారం, దానిలో మళ్ళీ నీతో ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా.